ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. జిల్లా ప్రజలందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరపున నమస్కారాలు. ఇప్పుడు సమ్మర్ సీజను, దీంట్లో వడదెబ్బ తగిలే ప్రమాదం అన్నది ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. సో మెయిన్గా వడదెబ్బ అన్నది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు, తీవ్రమైన ఎండ వడగాలులు ఉన్నప్పుడు కూడా ఈ ఎండకు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకు మెయిన్గా టెంపరేచర్ అన్నది ఎట్లా తెలుస్తుంది వడదెబ్బ అన్నది అంటే, ఇట్లా బాడీలో టెంపరేచర్ అన్నది పెరిగిపోతుంది. అట్లాగే విపరీతమైన తలనొప్పి అన్నది వస్తుంది. తర్వాత అట్లాగే నాడి వేగంగా కొట్టుకోవడము, ఇట్లా నాలుక అన్నది తడి ఆరిపోవడము, నాడి వేగంగా కొట్టుకోవడము, చెమటలు కావడం, అట్లా ఎక్కువగా విపరీతమైన డిహైడ్రేషన్ ఉంటే చెమటలు కూడా రావు. ఇట్లా అయితే బాడీలో వాటర్ అన్నది తగ్గిపోతుంటుంది. ఇంకా తర్వాత అట్లాగే యూరిన్ కూడా రావడం కూడా ఇబ్బందికరం కూడా కావచ్చు. సో అట్లాగే మైండ్ బ్రెయిన్కి కూడా అది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో మెయిన్గా ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువ మటుకు నీడ పట్టున ఉండడము. మనము ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. అంటే లైక్ క్యాప్ పెట్టుకోవడము, తర్వాత లైట్ కలర్ బట్టలు వేసుకోవడం, కాటన్ బట్టలు వేసుకోవడం, కాళ్ళకు చెప్పులు వేసుకోవడము. సో వాళ్ళ వెంటనే బయట నీళ్లు తాగకుండా వాళ్ళ వెంటనే వాటర్ క్యారీ చేసుకోవడము, లేకపోతే తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా వదులుగా ఉన్న బట్టలు వేసుకోవాలి. ఇట్లా జాగ్రత్తలను తీసుకుంటూ వెళ్ళాలి. వీలైనంత మట్టుకు బయటకు 11 నుంచి 4 మధ్యలో బయటకు వెళ్ళకుండా ఉండడం మంచిది. వెళ్తే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ మెయిన్గా ఇప్పుడు ఈ వడదెబ్బ కానీ ఎండదెబ్బ కానీ దానికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చిన్నపిల్లలు, తర్వాత గర్భిణీలు కానీ, వృద్ధులు కానీ, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, వృద్ధులు, తర్వాత అట్లాంటి వాళ్ళకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఇందులో హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో, ఇల్లు లేని వాళ్ళు, మైగ్రెంట్స్, ఇటుక బట్టీలలో బయట ఉండేవాళ్ళు, తర్వాత రేకుల కింద ఉండేవాళ్ళు, తర్వాత ఎండలో పని చేస్తుంటారు వీళ్ళు, వలస కూలీలు, అట్లాంటి వాళ్ళతోని కూడా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు కూడా 11 o'clock నుంచి 4 o'clock వరకు బయట పనులు చేసుకోకూడదని చెప్పేసి అని కూడా కోరుతున్నాము. అయితే మన చిన్నపిల్లలు మెయిన్గా ఎండలో బయట ఆడుతూ ఉంటారు. అట్లా కూడా ఆడకుండా ఎండలో తిరగడము, ఆడటం చేయకుండా ఉండాలి. వెళ్ళినప్పుడు టోపీ కానీ, తర్వాత ఇవి వాటర్ ఎక్కువ తీసుకోవడం అట్లాంటివన్నీ చేయాలి. మెయిన్గా ఇంకొకటి మన జిల్లాలో ప్రాబ్లం ఏంటి ఉంది అంటే, ఎక్కువ మటుకు టాడీ కన్జంప్షన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎండలో పోతున్నాము, లేకపోతే చుట్టాలు వస్తున్నారు, ఇది అది కలవడగానే ఆల్కహాల్ తీసుకోవడం అట్లాంటివన్నీ ఉంటాయి. చెట్ల కింద కూర్చోవడం అట్లాంటివన్నీ. సో దీనివల్ల కూడా ప్రమాదకరము ఇది ఎండలో. అంటే టాడీ కన్జంప్షన్ ఒకటి, దానివల్ల అది తాగి మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో చల్లని అది బాడీ చల్లగా చేస్తుందని అనుకుంటారు, కానీ దాంతో కూడా అది అడల్ట్రేషన్ అన్నది ఉంటుంది. దానివల్ల కూడా మత్తు, దానివల్ల డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఇబ్బందులు అన్నవి ఉంటాయి. కాబట్టి అది కూడా వాళ్ళకు సడన్గా ఏమైనా ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మత్తు పదార్థాలకు జోలికి వెళ్లకుండా ఉండడము మంచిది. అది జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాను. అయితే ఎవరికైనా వడదెబ్బ ఉంటే మాత్రము అది ఈ లక్షణాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు తలనొప్పి, తర్వాత టెంపరేచరు ఎక్కువ కావడము, తర్వాత నోరెండిపోవడము, యూరిన్ రాకపోవడము, దడదడ లేవడము, పాల్పిటేషన్స్ లాగా, లేకపోతే నాడి ఎక్కువ కొట్టుకోవడం, అట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వెంటనే వాళ్ళని నీడ పట్టున చేర్చాలి. తర్వాత ఇమీడియట్గా ఫ్యాన్ కానీ, తర్వాత
వాటర్తోని తడిగుడ్డతోని తుడవడం అట్లాంటిది చేయాలి. వాటరు ఇది నిమ్మరసం కానీ తర్వాత కొబ్బరి నీళ్ళు కానీ అట్లాంటివన్నీ కూడా ఇవ్వడము. ఓఆర్ఎస్ మెయిన్గా ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సబ్ సెంటర్లు, ఆశల దగ్గర, ఏఎన్ఎం దగ్గర, ఆ తర్వాత ఎమ్మెల్యేస్పీలు ఉంటారు, ఫీల్డ్ స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసినా మీకు అది ఉంటున్నారు. అక్కడ కూడా సంప్రదించి తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇంకా ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళను ఇమ్మీడియట్గా మన ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది అయితే ఈ హాస్పిటల్స్ కూడా అందరూ కూడా గమనించాలి. మనం అర్బన్లోనేమో ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో 7 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అట్లాగే బోధన్లో ఉంది, ఆర్మూర్లో కూడా ఉన్నాయి. అట్లాగే విలేజ్లలో మాత్రం సబ్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, పిహెచ్సిస్ కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని బస్సు దవాఖానలో కూడా ఉన్నాయి కాబట్టి అందరు దృష్టిలో పెట్టుకొని వాటి సర్వీసెస్ అందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే అది సో దీనికి ఈ రకంగా ఈ ఎండను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సూచనలు ఇస్తూ మనము హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేయడం జరిగినది. అందులో అన్ని సెంటర్స్లలో సరిపడేంత ఓఆర్ఎస్ కానీ, ఐవి ఫ్లూయిడ్స్ కానీ, తర్వాత మెడిసిన్స్ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో సమకూర్చడం జరిగినది. అట్లాగే స్టాఫ్ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. తర్వాత మీకేమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇంటి వద్దకు వాళ్ళు వచ్చినప్పుడు కూడా సమాచారం కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మేము డైలీ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎవరికైనా ఎండ దెబ్బ తగిలిన వాళ్ళందరూ కూడా డైలీ రిపోర్ట్ అంతా కూడా ఏమైనా ప్రమాదకరమైన అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా డైలీ రిపోర్ట్ అన్నది మనం డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనము రిపోర్ట్ పంపడించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనం ప్రతి పిహెచ్లో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఉంది. అట్లాగే జిల్లాలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం తయారు చేసినాము. ఆ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిహెచ్లలోనేమో ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎవరన్నా మరణించిన అప్పుడు 3-man కమిటీ ఉంటుంది. అందులో మెడికల్ ఆఫీసర్ ఉంటారు, తహసీల్దార్ గారు ఉంటారు, అట్లాగే కన్సర్న్ ఎస్హెచ్ఓ ఉంటారు. కాబట్టి ఆ ముగ్గురు కమిటీ వాళ్ళు నిర్ణయించి ఒకవేళ ఇబ్బంది అయిన వాళ్ళకి కూడా ఏమన్నా పోస్ట్మార్టం తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అంటే ఇట్లా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మన చేతిలో ఉంది. ఎండ దెబ్బ తగలకుండా కాపాడుకోవడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతిలో ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరుతున్నాము. అట్లాగే ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం, ఎవరు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ ఇట్లాగే ఈ సమ్మర్లో ఇంకా కొంత ఎంతవరకు అంటే ఇవి ఎలక్ట్రికల్ కంటిన్యూస్గా ఏసీలు కానీ అట్లాంటివన్నీ రన్ చేయడం వల్ల ఎలక్ట్రికల్ ఇష్యూస్ కూడా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని హాస్పిటల్స్ని ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్, తర్వాత అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజరీ అవి కాకుండా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. ముందే వాటిని అర్థింగ్ చేసుకోవడము, తర్వాత ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అన్నది చూసుకోవడము, కంటిన్యూస్గా కాకుండా ఇట్లా బ్రేక్ ఇస్తూ చేయడము. సో మనిషికి ఒక రూమ్లో అన్నట్టు కాకుండా అందరూ ఒక దగ్గర అంటే అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మనము ఇది కొన్ని ప్రమాదాన్ని నివారించవచ్చు. అది తర్వాత ఈ వాటరు మనం అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకు అన్ని చోట్ల కూడా బస్ స్టాండ్లనైతేనేమి ఇంకా వివిధ చోట్లలో కూడా మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తీసుకునే వాటర్ కూడా కొంత ఫిల్టర్ వాటర్ అట్లాంటివి తీసుకోవడం కూడా మంచిది. అది మన కంటామినేటెడ్ వాటర్ వల్ల ఇప్పుడు బయట పానీపూరి కానీ తర్వాత ఇంకా జ్యూస్లు వాటిలలో కలుషితమైన నీటి తాగితే కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాని గురించి కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత మటుకు మన ఇంటి ఫిల్టర్ వాటర్ వాడుకోండి. ఒకవేళ కంపల్సరీ పరిస్థితుల్లో ఫిల్టర్ వాటర్ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా దీంట్లో కూడా మెయిన్గా చిన్నపిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎందుకంటే కంటిన్యూస్గా ఏడుపు అన్నది ఉంటుంది వాళ్ళకి. అంటే మనం గుర్తించాలి. వాళ్ళకి ఎవరు చెప్పరు, వాళ్ళకి ఏమవుతుంది అన్న తెలియదు. కంటిన్యూస్గా ఏడుస్తున్నారు అనుకోండి, ఏమైనా ఇబ్బంది ఉందా అని చూసుకొని దగ్గర కరెక్ట్గా సరైన డాక్టర్ని మీరు సంప్రదిస్తే కనుక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. ఇందులో కొన్ని అంటే మేమైతే పాంప్లెట్స్ అయితే పంచుతున్నాము. దాంట్లో
డూస్ డోంట్స్ అన్నది ఒకటి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ కూడా ఇస్తాము, అట్లాగే పాంప్లెట్స్ కూడా తయారు చేసి పంపిస్తాము. ఏం చేయాలంటే వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి. తెలుపు రంగు గల పల్చటి కాటన్ వస్త్రాలను ధరించాలి. నెత్తికి టోపీ లేదా రుమాలు పెట్టుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ కలిపిన నీరు తాగించవచ్చు. తర్వాత వడదెబ్బకు గురి అయిన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి. వడదెబ్బకు గురి అయిన వారిని తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. ఐస్ నీటిలో ముంచిన బట్టను శరీరం అంతా తుడవలను. టెంపరేచరు 101 కంటే ఎక్కువగా లోపు వచ్చేంత వరకు ఐస్ వాటర్ బట్టతో తుడుస్తూ పోవాలి. తర్వాత ఫ్యాన్ కింద ఉంచాలి. తర్వాత వడదెబ్బకు గురైన వారిలో అంటే ఇమ్మీడియట్గా ఏమైనా రెస్పాన్స్ లేనప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించాలి. నీళ్ళు ఎక్కువసారి తాగించాలి. బయటకు వెళ్ళే ముందు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ వాటర్ తాగి వెళ్ళాలి. బయట వచ్చిన తర్వాత కూడా ఏమైనా నిమ్మరసం కానీ, కొబ్బరి నీరు కానీ లేదా ఓఆర్ఎస్ వాటర్ కానీ తాగాలి. తర్వాత ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా తల తిరిగినట్టు అనిపిస్తే, లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందులు అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోవాల్సిందే కోరుతున్నాను. అనవసరంగా అంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ప్రాణాపాయం కూడా చేసుకోవద్దని కూడా కోరుతున్నాను. ఇంకా చేయకూడని డైరెక్ట్ ఎండకు వెళ్ళకూడదు. సూర్యకిరణాలకు, వేడి గాలికి లోనికి రాకుండా చూసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఎండలో గొడుగు లేకుండా, క్యాప్ లేకుండా తిరగకూడదు. నలుపు రంగు వస్తువులు, మందంగా ఉండే వస్తువులు ధరించకూడదు. ఇవన్నీ ఏం లేకుండా బయటకు, టోపీ లేకుండా, రుమాలు కర్చీప్ లేకుండా బయటకు తిరగకూడదు. వడదెబ్బకు గురైన వారిని వేడి నీటితో ముంచిన బట్టతో తుడవద్దు, ఐస్ వాటర్తో తుడవాలి. దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమాత్రము సంకోచించవద్దు. ఎమర్జెన్సీ అయితే మీరు 108 సౌకర్యాన్ని వాడుకోండి. అట్లాంటిది ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎమర్జెన్సీ అయినప్పుడు 108, అదర్వైజ్ నడవగలరు, వెళ్ళగలరు, మీకు డ్రోన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నదన్నప్పుడు మీరు వెంటనే ఆసుపత్రిని సంప్రదించండి. తర్వాత 10 గంటల నుంచి 4 గంటల మధ్య బయట వెళ్ళకుండా ఉండడం మంచిది. ఎండలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని వెంటనే తీపి పదార్థములు, తేనె తీసుకోవడం అట్లాంటివి చేసుకోకూడదు. టాడీ కానీ, ఆల్కహాల్ కానీ అట్లాంటివి తీసుకోకూడదు. ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ జిల్లా ప్రజలందరూ కూడా మంచిగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.